ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. 2024 సార్వత్రిక ఎన్నికలైతే ముగిశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ముగియటమే కాదు, కౌంటింగ్ జూన్ 4వ తేదీన నిర్ణయించడం జరిగింది. కౌంటింగ్ రోజున ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటి అనేది అయితే ఉత్కంఠత అయితే నెలకొని ఉంది ఇప్పటికే. అయితే మనం శ్రీకాకుళం జిల్లాలోని 3 ప్రదేశాల్లో ఇప్పటికే ప్రజల మధ్యకి వెళ్ళి ఆ పబ్లిక్ టాక్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు సంతలో ఉన్నాం. ఈ సంత పశువులకి పెట్టిందే పేరు. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచే కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడాను ప్రజలందరూ వచ్చి ఇక్కడ సంతలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ సంతకి మనం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లోని ఏ గవర్నమెంట్ రానుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఈ ఎన్నికల ప్రక్రియ అసలు ఏ విధంగా ముగిసింది అనే అంశం పైన మాట్లాడేందుకు కొందరు స్థానికులను తీసుకున్నాం. అయ్యా, మీ పేరు? నా పేరు కొమ్ముసూనారండి. ఎక్కడ, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ పని మీద వచ్చారు? ఇక్కడ లావేరు మండలం, చిన్నమరపాక పంచాయతీ, శ్రీకాకుళం జిల్లా. మొన్న ఎన్నికల్లో ఓటేశారా? ఒకసారి చూపించండి ఓటు. ఎలా జరిపించారు ఈసారి గవర్నమెంట్ ఎన్నికలు? ఏ విధంగా జరిపించాయి? ఓటమి అయితే బాగా పుంజుకొని బాగానే వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మునుపటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ఎలా జరిగాయి? గొడవలు, కొట్లాట ఏమైనా జరిగాయి? మామూలుగా బాగానే ఉంది, భద్రతగా బాగానే జరిగింది, శుభ్రంగా జరిగింది. గవర్నమెంట్ చేసిన పని పర్లేదా ఈసారి? ఎప్పుడు అంటే ఈ ఎన్నికల ప్రక్రియ మాత్రమే బాగానే చేసింది. అది ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఒకవైపు అయితే వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్యన ఒక టగ్ ఆఫ్ ఫోర్ అయితే జరిగింది. ఈ పోరులోని ఎవరు నెగ్గనున్నారు? ఒకవేళ నెగ్గితే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయనున్నారు? ఇక్కడ బీజేపీ, ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ఇచ్చర్ల నియోజకవర్గం బీజేపీ గెలుచుకుంటది. కూటమే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కూటమి గవర్నమెంట్ వస్తే రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి వస్తుందని అనుకుంటున్నారు? చాలా బాగా చేస్తాడు కదా, తెలివైనడు, బాగా అభివృద్ధి చేస్తాడు. తెలివిగా జనాలు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడికి పట్టం కడదామని చెప్పేసి ఈసారి నిర్ణయం తీసుకున్నారు అనమాట. రాష్ట్రం అంతా బాగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి చూద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు. ఆ ఒక్కసారి ఏంటి చూసారంటే ఈ కరెంటు బిల్లులని ఇవన్నీ చాలా ఎక్కువగా జనాలకి ఇచ్చేసి ఈ భూములు కూడా వచ్చే దీనికి ఇంక వేరే రాష్ట్రాలకు తాకట్టు పెట్టేసి వెళ్ళిపోవాలని ఆయన చూశాడు. అది జనాలు తెలుసుకుని ఏం చేశారంటే ఈసారి కూటమిగా ఇద్దామని నిర్ణయం. 2 ఏళ్ళు కరోనాలోని పోయింది, మిగిలింది 3 ఏళ్ళు అని. ఈ కష్టకాలంలో కరోనాలో ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే సంక్షేమాలు ఏవైతే ఇచ్చారో ఈ సంక్షేమాలు పేదలందరికీ కూడా చేరాయి. ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే పడతాయి, గెలుపు మాదే అని ఒక ధీమాతో వైఎస్ఆర్సీపీ ఉంది. లేదు అలా అనుకుంటున్నారు, కానీ ఎక్కడైతే కూటమే నిర్ణయించుకుంది. అయ్యా, ఏం పేరు? నీ పేరు? చూస్తే కనుక మీ పేరు ఏం పేరండి? చిన్నారావు. గొర్రెలు చిన్నారావు. ఎక్కడ, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ రోజు ఏ పని మీద వచ్చారు? ఎంత ఆవు ఖరీదు? 38. ఈ ఆవు బ్రీడ్ ఏంటి అసలు? ఎన్నేళ్ళు, ఎన్ని మాసాలు ఇది, ఎన్నేళ్ళు అసలు? 10 రోజులు ఉంటది. 10 రోజుల్లో నేనేస్తాను. 10 రోజులు ఇంజక్షన్ ఏం చేయించారా దీనికి? ఇంజక్షన్ వల్ల. అయితే ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీలో పరిస్థితి ఏంటి అసలు? మీ కాన్స్టిట్యున్సీలో దాని గురించి మన తెలదు. స్టేట్ లో ఏ విధంగా ఉండబోతుంది మన రాజకీయం? తెలియదు, రాజకీయం గురించి మనకి తెలదు. సంతలో వ్యాపారంగా వచ్చారు. వ్యాపారం వరకే. ఓకే, చూసుకున్నట్లయితే కనుక కొందరికి అవగాహన ఉన్నప్పుడు కూడాను మాట్లాడేందుకు కొంత భయం లేదా ఇంకో రకమైనటువంటి ఫీలింగ్ తో అయితే ఉండడం జరిగింది. అయితే చూద్దాం అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ సంతలో ఏ విధమైనటువంటి వారు ఉన్నారు ఏంటి. అయ్యా, ఏ ఊరు నుంచి వచ్చావు? ఏ ఊరు? మాదే సంతకావిడి మండలం. ఎలా జరిగింది ఈసారి ఎన్నికలు? ఎలా జరిగాయి? కమ్మగా జరిగినాయి. ఎలా జరగడం అయితే సంతకావిడి అన్నప్పటికీ గోకర్ణపల్లి ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉంటుంటాయి. మాకేం లేవు, లేవు. సజావుగా సాగింది, గవర్నమెంట్ బాగా చేయించింది ఈసారి. ఓటేసారా? చూపించు ఒకసారి, మా కెమెరాకి చూపించు. ఎవరికి చూపించు, ఏంటని ఓటు చూపించు. అది ఎలాగొంది? అయితే స్టేట్ లో ఎలాగొంది పరిస్థితి? సమానంగా ఉంది. ఎవరు వస్తారు అనుకుంటా? ఎవరు వస్తారో తెలదు. ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నావు? ఎంతమంది? కొంతమంది జగన్ వస్తారు, అంత కొంతమంది చంద్రబాబు. చంద్రబాబు వస్తారన్న వాళ్ళు ఎక్కువ, జగన్ వస్తారన్న వాళ్ళు ఎక్కువ? జగన్ అన్నది ఎక్కువే.
అది చూస్తే కనుక పెద్ద ఆయన ముందుకు వచ్చారు. అసలు ఇక్కడ హెచ్ఎల్ నియోజకవర్గంలోనే కాదు స్టేట్ లో కూడా పరిస్థితి ఏదో వివరిస్తారు. ఇప్పుడు అసలు హెచ్ఎల్ నియోజకవర్గంలో అసలు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామ పంచాయతీ బుడుమూరు. నా పేరు వజ్జ అచ్చెన్నాయుడు. ఇక్కడికి సంబంధించి సజీవుగా ఎలక్షన్ ఎన్నికలు జరిగాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు టోటల్ గా సీఎం అవ్వడం ఖాయం. ఇచ్చేళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్ రెడ్డి 10-11 వేల మెజార్టీతో గెలడం ఖాయము. ఇంతకు మించి నేను ఎక్కువ మర్యాద చెప్పను. స్టేట్ లోని జగన్మోహన్ రెడ్డి ఫార్మ్ చేస్తాడు. పనులన్నీ బాగున్నాయి. పేద రోద మధ్య తరగతి మొత్తం అందరూ కూడా ₹1 అతని నుంచి తిన్నారు. అతనే సీఎం అవుతాడు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ వచ్చింది, సంక్షేమాలు మాత్రం ఇచ్చింది, అది కూడా అరకొరగే ఇచ్చింది. కరెంటు బిల్లులు పెంచేసింది. బిల్లులు అంటే ఎప్పుడు ఉండవు. ఇప్పుడు కరెంటు బిల్లులకు వచ్చారు మీరు. కరెంటు బిల్లులు మీరు వచ్చారు. ఇంతకు ముందు కరెంటు బిల్లులకి ఇంటికి చిన్న కరెంటు బిల్లు కూడా చెప్తాను. ఇంతకు ముందు ఒక ఫ్యాన్ తిరిగేది. ఇప్పుడు కుక్కరు, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు 5, టీవీలు, ఏసీలు ఈ అన్నిటి మీద కూడా మరి కరెంటు పెరుగుతుంది కదా. దాని మీద పెరగొచ్చు. దాని గురించి కోదలేము. సంక్షేమ పథకాలు అయితే బాగా చేశారు. పేదవాద బతికారు. మధ్య తరగతులు బాగా బతికారు. అందు గురించి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి కొట్టాలంటే ఈ కూటమి వశమే కాదు. ఇది ఫైనల్. ఒక్క అవకాశం కదా ఇచ్చాము. ఈ రెండో అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అవకాశం కూడా అతనే సీఎం జగనే అవుతారు. ఓకే, ఇంతకు మించి బాయ్. చూస్తే కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో మీ భూములు ఇదని దాని అసలు టైటింగ్ అంటే అది మోడీ గారు పెట్టినారండి. అది ప్రతి రాష్ట్రంలో అమలు చేయమన్నారు. మోడీ గారు పెట్టారు. రాష్ట్ర స్టేట్ లో ఎవరైతే పెట్టలేదు కదా. మోడీ గారు అమలు చేసింది ఇక్కడ జగన్ అమలు చేశాడు. అది ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఏంటంటే దాన్ని విమర్శించి ఓట్లకి దండుకోవడానికి విమర్శించి దాన్ని ఒక పాయింట్ కింద తీశారు. కానీ ల్యాండ్ టైటింగ్ అయితే మంచి అవగాహన, మంచి బ్రిటిష్ వాడి పరిపాలన చేశాడు. ఇప్పుడు జగన్ వచ్చి చేశాడు. అది మనం సంతోషించాలి. ఎవడ భూమి ఎవడ హక్కు ఆడితే ఫోటో ఎంత గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు లేదు, ₹300 పెన్షన్ ఇస్తాడు, నీ ఫోటో పెట్టుకుంటాడు, నీ భూమి నీ హక్కు నీ అంత సర్వాంతోడు రాష్ట్ర సీఎం ఫోటో పెట్టుకుంటే నీకు ఏ టైప్ ఎక్కుతాం. కానీ అదైతే కరెక్ట్ కాదు. ల్యాండ్ టైటింగ్ అవన్నీ సొల్లు కవర్లు. జగనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. 120 నుండి 130 స్థానాల్లో వస్తారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడని మా నమ్మకం. మా జిల్లా 8 స్థానాలకి 5 స్థానాలు గెలుస్తామని మా నమ్మకం. మా జిల్లా శ్రీకాకుళం జిల్లా. మీ పార్టీ 170 అంటే మీరు 130కి ఫిక్స్ అయిపోయారు. ఒక పార్టీ అధ్యక్షుడు నాయకుడు ఎన్నో చెప్తాడండి. మా సర్వేలు, మా లోకలు, మా ఇండికేషన్ మాకు ఉంటది కదా. దాన్ని బట్టి అయితే మేము 136 100తో గెలుస్తామని ఒక నమ్మకం మాకు. సంక్షేమాలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారు ఈ గవర్నమెంట్. సంక్షేమాలు ఒకటి నీకు ఓటీ అంటే బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే ఒకలాగా ఉన్నావు. చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఆడడం రాలేదు. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? అన్ని డబులే కదా ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల కన్నా డబుల్ ఇస్తాం అన్నాడు. అమ్మ ఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. ఇంకా ఏది 18 ఛానల్ అంటే 1500 అన్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యం కాని అమలు. 2014లో డ్వాక్రా రుణమాఫీ పూర్తి అన్నాడు. ఎవరికో ₹1 ఇచ్చాడు. పసుపు కుంకం అని ఎన్నికల సంవత్సరం పసుపు కుంకం అని సంవత్సరం ఉందనగా అదైనా 10,000 ఇచ్చాడు ప్రతి క్యాండిడేట్ కొని 3 విడతలు. జగన్మోహన్ రెడ్డి ఒక విడత అది 10,000 రావాల్సిన 5,000 రావాల్సిన ఏట్లేదు. పసుపు కుంకం కింద 10,000 ఇచ్చినాడు. అదేనా ఎన్నికలు ఉన్నాయని. కానీ అమ్మఒడి లేదు, ఇజ్జ దేవనం లేదు, ఏ దేవనం లేవు. అందువల్ల ఏంటంటే మా నమ్మకం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా నమ్మకం. రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయింది. అందుకు రాజధాని అంటే అలా కాదండి. మేము 3 అన్నదమ్ములు అండి. ఒక ఇల్లు ఉందండి. 4 సంవత్సరాలు అయిపోయిందంటే మేము వ్యవసాయం అయిపోయా. ఒక ఇంట్లోనే మెసులుతాం. వ్యవసాయం అయితే అయిపోయినాం మేము. ఇవిగా ఇప్పుడు 2 ఇల్లు కడతాను. 4 సంవత్సరాలు అయిపోయింది. మా 3 అన్నదమ్ములు ఇడిపోయి. అలాగని ఏర్పాట్లు అయిపోయినా కట్టిలేం కదా. మరి ఏదో ఒక ప్రతిపాదన అంటూ ఉంటది. ఓట్లు దండుకోవడానికి సహా చెప్తారు. కానీ అదైతే కరెక్ట్ కాదు. రాజధాని లేదు. ఏం మన ఉత్తరాంధ్ర విశాఖపట్నం బ్రహ్మాండ వనరులు ఉన్నాయి. అభివృద్ధి చేస్తాడు పక్కగా జగన్ కాంపిటీషన్. అది రేపు 9వ తేదీని కూడా నా పెమ్మర్చారు విశాఖపట్నం అనే డేట్లు కలిపి చెప్పాడు. ఊళ్ళు నమ్మడం అది అంటే ఓట్ల గురిండా ఎవరు అది దానికి మనం ఏంటి చెప్పలేం. అమరావతిలో కట్టేసిన రాజధాని పరిస్థితి ఏంటి? అమరావతి అదే ఇదే క్యాపిటల్ రాజధానిగా విశాఖపట్నం అన్ని 3 ప్రాంతాల అభివృద్ధి. 3 అందంలో ఉన్నంతే టీవీలో కనబడి 3 అన్నదమ్ములు ఉన్నంతే 3 అభివృద్ధి చెంది ఉంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే అభివృద్ధి చెందిపోవాలని అంటలేదు కదా. అది ఎవరి టాలెంట్ అది. జగన్మోహన్ రెడ్డి టాలెంట్ అది, చంద్రబాబు నాయుడు టాలెంట్ అది. ఓట్లు అడిగే తోడు
ఓట్లు అడిగేతోడు అయితే పద్ధతి అయితే చంద్రబాబు నాయుడికి రాలేదు, పవన్ కళ్యాణ్కి రాలేదు. నాతో శత్రుత్వం పెట్టుకుంటే పాతాళంకి నొక్కేస్తున్నాడు. ఏది పాతాళంకి? అతను సీటు కూడా గెలుస్తాడని నాకైతే నమ్మకం లేదు. ఒక 600 కోట్లు అయితే బెట్టింగ్లు జరిగిపోయి మంగళగిరి అదే